అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ తంత్ర జ్యోతిష్యులు, జ్యోతిష్య రత్న, జ్యోతిష్య సామ్రాట్ చింత రుక్మాంగదరావు గారు. గురుగారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అంతకంటే ముందు ఇటువంటి ఆధ్యాత్మికపరమైన వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం గురుగారు. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. ఓం నమో మాందేశ్వరాయ నమః. అందరూ బాగుండాలి, అందరికీ మంచి జరగాలి. గురుగారు, సాధారణంగా మనం ఎప్పుడైనా గుడికి వెళ్ళినప్పుడు జాతకం చూపించుకున్నప్పుడు మీది ఈ రాశి అమ్మ, ఈ దేవుణ్ణి పూజిస్తే బాగుంటుంది అని అలా అంటూ ఉంటారు. అసలు ఒక్కొక్క రాశి వాళ్ళు ఒక్కొక్క దేవుణ్ణి పూజిస్తే, అంటే వాళ్ళ గ్రహచారం ప్రకారం అలా చేస్తే నిజంగా ఉంటుందా? ఒకవేళ ఉంటే ఈ సంవత్సరం ఏ రాశి వారు ఏ దేవుని ఆరాధిస్తే బాగుంటుంది? అంటే ఇక్కడ ద్వాదశ రాశులు ఉన్నాయి, 27 నక్షత్రాలు ఉన్నాయి. నక్షత్రం 4 పాదాల లెక్క 108 పాదాలు ఉన్నాయి. ఎవరు ఏ రాశిలో పుడతారో, ఏ నక్షత్రంలో పుడతారో, ఏ పాదంలో పుడతారో, ఏ లగ్నంలో పుడతారో, ఏ దశ ఎవరు జరుగుతూ ఉంటుందో దీని ప్రకారం దేవతా నిర్ణయాలు జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు 9 రకాల గ్రహాలు 9 రకాల దశలు జరుగుతాయి. ఈ 9 దశలు కంప్లీట్ అయ్యి 120 సంవత్సరాలు అవుతుంది. మనిషి ఆయుర్దాయం 120 సంవత్సరాలు అని చెప్పారు. కానీ మధ్యలో దుర్దశ వచ్చినప్పుడు, అంటే వ్యతిరేక దశ వచ్చినప్పుడు ఆయుర్దాయం క్లోజ్ అయిపోతుంది. అంటే ఇప్పటివరకే వీళ్ళకు బ్రీతింగ్స్ ఉన్నాయి, ఆ తర్వాత వీళ్ళు గాలి పీల్చుకోవడానికి భూమిపైన అవకాశం లేదని అర్థం. దాన్ని ఆయుర్దాయం ఎంత అని అంటారు. అంటే ఈ జీవన ప్రమాణాన్ని పెంచుకోవాలంటే దేవతారాధనలకు వెళ్ళాలి అంటారు. కాబట్టి అందరికీ ఈక్వల్గా దేవతారాధన రాదు. దశ మారినప్పుడు ఆ దశనాథుడు ఆత్మకారకుడు అవుతాడు, భుక్తినాథుడు కూడా ప్రభావితం చూపిస్తాడు. కాబట్టి ఆ దశ నాథుడి యొక్క ప్రభావము ఆ దశ అయ్యే వరకు అతని యొక్క ప్రభావం ఉంటుంది. మిగిలిన గ్రహాలకు అంత ప్రభావం ఉండదు. అందుకే అతనే ఏ దశ జరిగితే ఆ దశ నాథుడే, ఆ గ్రహమే ఆత్మకారకం అవుతుంది. అంటే ఆ జాతకం నడిపిస్తుంది. అది వ్యతిరేక గ్రహం అయితే అష్ట కష్టాలు పాలు చేస్తుంది, అనుకూల గ్రహం అయితే అష్టైశ్వర్యాలు ఇస్తుంది. కాబట్టి ఇప్పుడు ఇక్కడ సాధారణంగా అందరికీ ఓవరాల్గా మనం చెప్పాలనిపిస్తే నక్షత్రాల మీద 27 ఉంటాయని చెప్పాను. దాంట్లో విపత్తార, ప్రత్యక్తార, నైదనతార, ఇట్లా వేద నక్షత్రము, వైనాసిక నక్షత్రము, నిర్జీవ నక్షత్రము ఇవి ఉంటాయి. ఈ నక్షత్రాలకు సంబంధించినటువంటి ఆరాధనలు, దేవాలయాలు వెళ్ళకూడదు. విపత్తారకు సంబంధించిన దేవతాలయానికి వెళ్తే విపత్తు కలుగుతుంది. నైదనతారకు సంబంధించినటువంటి నక్షత్రానికి సంబంధించిన దేవతాలయానికి వెళ్తే నైదనము అంటే వైదవ్యము, లేదంటే ఏదో చెడిపోవడము, జరగరాని నష్టం జరగడం అని అర్థము, వెళ్ళకూడదు. అదేవిధంగా వేద నక్షత్రం అంటే వేధించే నక్షత్రం. ఆ వేధించే నక్షత్రానికి సంబంధించిన దేవతలకు తెలియకుండా వెళ్ళి దండం పెట్టామంటే మనకు అది ఏదో ఒక వేదన, బాధ కలుగుతుంది. కాబట్టి ఇంకా ప్రత్యక్తార అంటే వ్యతిరేకమైనది అని అంటాం. ఆ ప్రత్యక్తారకు సంబంధించిన దేవతాలయానికి వెళ్తే అన్ని ఆపోజిట్ అయిపోతుంది. నేను గుడికి వెళ్ళిన మూలంగా నాకు కష్టాలు ఎక్కువనే అంటారు. వీళ్ళు వెళ్ళుండేది ప్రత్యక్తారకు సంబంధించినటువంటి దేవతాలని వెళ్ళుంటారు. అప్పుడు ఏ ఆలయానికి వెళ్ళాలి? సంపత్తార, క్షేమతార, సాధనతార, మిత్రతార, పరమమిత్రతార, దైవ నమస్కార నక్షత్రం ఒకటి ఉంటుంది. దైవ నమస్కార నక్షత్రం ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఆ నక్షత్రం సంబంధించిన దేవత తెలుసుకుని ఆ నక్షత్రం వెళ్తూ ఉంటే అప్పుడు దేవతా శక్తి ఎక్కువ వస్తుంది. అప్పుడు వెళ్తే ఇటువంటివి ఉంటాయి. ఇప్పుడు రాశి అంటే ఒక రాశిలో 30 డిగ్రీలు ఉంటుంది, 3 నక్షత్రాలు ఉంటాయి, 9 పాదాలు ఉంటాయి. ఈ 3 నక్షత్రాల్లో కూడా ఒక నక్షత్రం 4 పాదాలు, ఇంకొక నక్షత్రం 4 పాదాలు, ఇంకొక నక్షత్రం 1 పాదమే ఉంటుంది. అంటే 3 గ్రహాలకు సంబంధించినటువంటి నక్షత్రాలు ఒక రాశిలో ఉంటాయి. అంటే విడివడిన నక్షత్రాలు ఉంటాయి. ఒక రాశిలో ఒక నక్షత్రం 1 పాదము, ఇంకొక రాశిలో ఇంకో 3 పాదాలు, ఒక రాశిలో 2 పాదాలు, ఇంకొక రాశిలో 2 పాదాలు, ఒక రాశిలో 3 పాదాలు, ఇంకొక రాశిలో 1 పాదము, ఇట్లా విడివడిన నక్షత్రాలు ఉంటాయి. అంటే 2 రాశుల ప్రభావం కలిగి ఉంటుంది. అప్పుడు దేవతా నిర్ణయాలు సూక్ష్మంగా తీసుకోవాలి. నేను డెప్త్లోకి వెళ్ళి మీకు చెప్పాను. ఇప్పుడు జనరల్గా తీసుకుంటే ప్రతి రాశి వాళ్ళు ఏ దేవతను ఆరాధించుకుంటే అంటే తమకు 2వ రాశి, వెనుకున్న రాశి, ఇంకా 2వ రాశిని బలపరచాలి. 2వ రాశి అంటే వృషభ రాశి. వృషభ రాశి అంటే ఏమి? వృషభం అంటే ఏమి? ఎద్దు. ఎద్దు అంటే ఒక పశువు కదా. గోసేవ అధికంగా చేయాలి. గోశాలకు వెళ్ళి స్పెండ్ చేయాలి. ఎంతసేపు స్పెండ్ చేయాలి? ఒక వ్యక్తికి ఒక 40 సంవత్సరాలు ఉంటుంది, 40 మినిట్స్ అక్కడ ఉండాలి. అక్కడ చక్కగా బ్రీతింగ్లో ఉండాలి. అక్కడేమొస్తుంది? ఆ పేడ, పంచితము, ఆవులు బుస్స కొట్టేటువంటి ఇదంతా కూడా మనం గాలి కడపకుండా పీలుస్తాం. దాన్ని పీల్చడం వల్ల చాలా దైవ శక్తిని పీల్చినట్టే. ఎందుకంటే గోవుల 3 దేవతలు ఉంటారు. వాటికి ఫుడ్కి, వాటి మెడిసిన్కి, వాటి కుటీరాలకు, వాటి సంక్షేమానికి ఎంతో కొంత డబ్బులు డొనేట్ చేయాలి. అంటే అంతసేపు ఉండడం వల్ల అది దాన్ని మనం బ్రీతింగ్ చేస్తాం. ఇప్పుడు ఒక డ్రైనేజీ పక్కన ఉన్నామనుకోండి, బస్ కోసం వెయిట్ చేస్తూ దుర్గంధాన్ని కదా పిలుస్తాము. పుల్లారెడ్డి నేతి మిఠాయిల షాప్లో ఉంటే ఏం పిలుస్తాము? నెయ్యి వాసన పిలుస్తాం. ఫ్లవర్ మార్కెట్లో ఉంటే గోశాలలో ఉంటే గోశక్తిని పిలుస్తాం. ఇప్పుడు మేషరాశి యాక్టివేట్ అయిపోయిందా? వీళ్ళకేం కావాలి? ఇంకా సింపుల్. ఇంక ఇక్కడ హోమం చేయాలి,
దానికి ఒక 50,000 డబ్బులు అవుతుంది, యజ్ఞాలు చేయాలి, ఇవంతా ఏం అవసరం లేదు. ఈ రెండింటికి టచ్ చేస్తుంటే మధ్యలో ఉన్నది యాక్టివేట్ అవుతుంది. ఇదంతా ఫర్టిలైజర్స్ లాంటిది. ఇందులో ఇంత కాన్సెప్ట్ ఉందా గురుగారు? లిటరల్లీ చెప్తే ఈరోజు సాయంత్రం వరకు ఒక మేషరాశి గురించే చెప్పొచ్చు. అమ్మ, అంత ఇండెప్త్గా. జ్యోతిష్ శాస్త్రం అంటే ఇది ప్రపంచానికి ఒక ట్రాఫిక్ పోలీస్ లాంటిది, ఎవరు ఎలా వెళ్ళాలో చూపిస్తుంది. ఇప్పుడు అర్థమయ్యేదానికి క్లుప్తంగా మనం చెప్తున్నాం. తర్వాత వృషభ రాశి వాళ్ళు ఏ ఆరాధన చేసుకోవాలి అని అంటే, వృషభ రాశి రెండవ రాశి మిథునం, వెనుక రాశి మేషం. మేషరాశిని మిథున రాశిని బలపరచాలి. మిథునం అంటే ఏమి? కలయిక. మిథునము లేదా మైథునము అంటే కలయిక. కలయిక అంటే ఏమి? కమ్యూనికేషన్. ఇంగ్లీష్లో కమ్యూనికేషను, తెలుగులో కలయిక లేదు సంప్రదింపులు. అది ఆ యొక్క రాశి. మేషం అంటే ఏమి? తల అని చెప్పాను. మీనం పాదాలు 12 మొదటి రాశి. అంటే మేషరాశి అంటే మొదటి రాశి జ్యోతిష్ శాస్త్రంలోకి, అందుకే తల అంటారు దాన్ని. ఆ తల అంటే ఒక కొండను కూడా సూచిస్తుంది. పర్వతము కింద అడుగు భాగము, ఇట్లా మనం ఎట్ట మనిషి ఎలా ఉంటే అలా మేషరాశి. కాబట్టి పర్వతం పైన ఉన్న దేవతా ఆలయాలకు వెళ్ళి రావాలి. అంటే యాదగిరిగుట్ట, ఇట్లాంటి యాదగిరిగుట్ట, తిరుమల, సింహాచలము, కొండ మీద కొండ పర్వతం పైన ఉన్నటువంటి దేవతాలయాలకు, అందున ముఖ్యంగా సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి ఎక్కువ వెళ్తే మంచిది. కుజుడు అధిపతి మేషరాశికి, కుజుడికి అధిష్టాన దేవత సుబ్రహ్మణ్య స్వామి. కాబట్టి పర్వతం పైన ఎక్కడ ఉంటాడు సుబ్రహ్మణ్య స్వామి? మనకు తిరుత్తని, పళని, తర్వాత వచ్చేకాడికి తిరుపరగుండ్రం, పలముద్ర సోలై, స్వామిమలై, ఇవన్నీ కూడా కొండపైన సుబ్రహ్మణ్య స్వామి ఉంటాడు. చక్కగా వెళ్ళి రావచ్చు. ఇక రెండవ రాశి మిథునము, కనెక్టివిటీ అని చెప్పాను. మిథునము అంటే అక్కడ ఏముంటుంది? జెమిని అంటారు ఇంగ్లీష్లో మిథున రాశిని. జెమిని టీవీ ఒకటి ఉండింది. ఆ జెమిని టీవీకి వాళ్ళు వేసేటప్పుడు జెమిని టీవీ 2 పిల్లలు ఇలా 2 సన్నాయి ఊదుతూ కనిపించేవాళ్ళు, ఒక అమ్మాయి ఒక అబ్బాయి. అంటే కలయిక అని అర్థం, ఇద్దరు. అదేవిధంగా ఒక స్త్రీ పురుషులు, ఒక భార్య భర్త 2 తలలు ఉంటాయి. అదేవిధంగా పార్వతీ పరమేశ్వరులు కూడా అంటారు దాన్ని. అంటే ఒక కమ్యూనికేషన్ అని. అంటే ఇక్కడ ఆరుద్ర నక్షత్రం ఉంది. ఆరుద్ర నక్షత్రం అధిపతి శివుడే. శివుడు సగం భార్యకి ఇచ్చాడు కదా, కమ్యూనికేషన్. కాబట్టి ఎక్కువగా శివాలయానికి వెళ్ళాలి. శివాలయాలు ఎక్కువ వెళ్తాం. శివాలయానికి వెళ్ళేదాని వల్ల వీళ్ళకి ఏమవుతుంది? కుబేరుడు ఉన్నాడు కదా, కుబేరుడికి ఆ పదవి ఇచ్చింది శివుడే, ఫైనాన్స్ ఇచ్చింది. కాబట్టి శివాలయానికి వెళ్ళాలి. శివాలయంలో వీళ్ళ వయసు ఎంత ఉందో 2 నిమిషాలు కూర్చోవాలి. సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వెళ్ళి రావాలి. ఈ 2 టచ్ చేస్తూ ఉంటే చాలు, వృషభ రాశి యాక్టివేట్ అవుతూ ఉంటుంది. కాబట్టి ప్రతి రాశి వాళ్ళు తమకు ముందు వెనుకున్న రాశుల్ని ఎలా బలపరచుకోవాలనేది ఇక్కడ మనం వివరంగా చెప్పాం. దీన్ని పాటించుకోవడం సులభమే. మనం ఓపెన్ సీక్రెట్ చెప్పేస్తాం, ప్రతి ఒక్కరు యాక్టివేట్ చేసుకోవచ్చు. చేసుకోలేకపోతే అది మనకు సంబంధం లేదు. మనం ట్రాఫిక్ పోలీసులు మాత్రమే ఎలా వెళ్ళాలో చెప్పాం. వెళ్ళకపోతే మనకేం సంబంధం? ఇది సమగ్రంగా క్లుప్తంగా ప్రతి రాశి ఫైనాన్షియల్గా సుఖంగా నిద్రపోయేదానికి పరిహారం. అసలు గురువుగారు, నాకు ఈ కాన్సెప్ట్ ఇంతవరకు నేను ఎప్పుడూ వినలేదు, ఫస్ట్ టైం వింటున్నా. నాకు తెలిసి ఇది ఎంతమందికి తెలుసో లేదో తెలియదు. వెనక ఉన్న రాశి ముందు ఎవరైనా కూడా వాళ్ళ రాశికి సంబంధించిన పూజారాధనే చేస్తారు, కానీ వెనుకున్న దాని వల్ల చేస్తే నిద్ర అనేది బాగుంటుంది, ముందున్న దానికి చేస్తే ఆర్థికంగా బాగుంటుంది అన్న కాన్సెప్ట్ మాకు తెలియజేసినందుకు డెఫినెట్లీ చాలా చాలా ధన్యవాదాలు గురువుగారు. మీకు ఇప్పుడు వాళ్ళ రాసిన వాళ్ళ యాక్టివేట్ ఎందుకు చేసుకోకూడదు అనే పాయింట్ కూడా చెప్పేద్దాం. ఇప్పుడు మన ఫోను మనము 200% ఛార్జింగ్ పెడితే ఏమవుతుంది? పేలిపోతుంది. అంతే. మనము యాక్టివేట్ చేసుకుంటే మనకు ముందు వెనక బాగుండేది చూసుకోవాలి. మనకి ఎంతవరకు మనం ఛార్జింగ్ కావాలంటే 2 బాగున్నాయంటే మనం ఛార్జింగ్ అవుతాం. మనం ఛార్జింగ్ పెట్టుకునే సిస్టమే ఇటు. ఇంకొక విషయం ఏంటంటే, మీరు నేను అడిగినప్పుడు క్వశ్చన్ పూజారాధన అంటే ఈ హోమాలు చేయండి, పూజలు చేయండి, ఇవి చేయండి, అవి చేయండి అని చెప్తారు అని అనుకుంటే, మీరు చెప్పిందల్లా మీరు ఒక 10 చెప్పారనుకోండి, 10లో 8 డొనేషన్సే ఉన్నాయి. అది కూడా ఎవరికి? చాలా పూర్ పీపుల్కి, గవర్నమెంట్ దగ్గర ఉన్న వాళ్ళకి, కాలేజెస్లో చదివే వాళ్ళకి. అది అసలు రాశులకి, జాతకాలకి, వీటి ఏటికి సంబంధం లేకపోయినా ఎంత మంచి పని అది సమాజానికి. ఇప్పుడు రిలయన్స్ అధినేత అంబానీ గారు ఉన్నారు కదా, ఆయనకి మంత్లీ ప్యాకేజ్ చేస్తాను, ఎంజాయ్ చేసుకుంటే ఎటుంటుంది? ఆయన సృష్టికర్త ఆయన. రిలయన్స్ జియో ఓ పేదవాడికి రీఛార్జ్ చేస్తే హ్యాపీగా ఫీల్ అవుతాడు, చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అంటే 5 స్టార్ చాక్లెట్ వాడికి చాక్లెట్ ఇస్తే ఎలా ఉంటుంది? ఆ చాక్లెట్ పేదవాళ్ళకి ఇస్తే, పిల్లలకి ఇస్తే ఎగిరి గంతేస్తారు. కాబట్టి ఇక్కడ మనము పేదవాళ్ళను, ఆ స్థితిగతులు లేని వాళ్ళను గుర్తించి చేయడం వల్ల వాళ్ళ కృతజ్ఞత మనకు వస్తుంది. అదే పెద్ద ఆశీర్వాదం. ఖచ్చితంగా దాన్ని అలా చేయడం వల్లే కరెక్టు. ఉన్నవాడికి ఇచ్చేదాని వల్ల
వాళ్ళు అది అసలు కరెక్ట్ కాదు, వినడానికి ఇబ్బందికరంగా ఉంటుంది. ఇక్కడ చేయడం అంటే డబ్బులు ఉన్న వాళ్ళు ఎత్తుకోమని నేను చెప్పడం లేదు, స్థితిగతులు ఉన్న వాళ్ళకి ఇమ్మంటడం లేదు, లేని వాళ్ళకి ఇమ్మంటున్నాను, శక్తి కొలది ఇమ్మంటున్నాం. అది ఎక్కడ ఇవ్వాలో ఎలా ఇవ్వాలో అలా ఇమ్మంటాం. కొని ఆలోచించి మన స్తోమతకి తగ్గట్టు ఎంత దీనివల్ల ప్లానెట్స్ యాక్టివేట్ అవుతాయి ఖచ్చితంగా. అందుకే మానవ సేవే మాధవ సేవ అన్నారు. ఖచ్చితంగా గురుగారు చాలా మంచి విషయాలు చెప్పారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.